నమస్కారం. నా పేరు వచ్చేసి ఎల్దండి మహేశ్వర్. నేను 1993లో మా ఫాదరు, బ్రదరు, ఇద్దరు బ్రదర్స్ ఒక నేత స్పిన్నింగ్ మిల్ పనిచేస్తారు. ఫైర్ యాక్సిడెంట్ వల్ల హాఫ్ శాలరీ వస్తుంది, ముగ్గురు ఇంట్లో ఉంటే. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏదో చెయ్యాలని చిన్న కోరిక, ఇంట్లో ఏదో చేయాలి, ఏదో ఇవ్వాలన్నతో ఎస్ఎం ఆప్టికల్లో 5000 శాలరీకి జాయిన్ అయిపోయాను. ఇక మళ్ళీ ఇప్పటివరకు కూడా ఇంకా తిరిగి చూడలేదు. మా బాస్ కూడా ఈరోజు నన్ను పార్ట్నర్ చేసుకొని నాకు అన్ని బాధ్యతలు అప్పచెప్పిండు. సార్ గారు అన్నట్టు ఎవ్రీ 6 years 8 yearsకి ఏ బిజినెస్ అయినా చేంజెస్ వస్తుంది. నేను మంచి హోల్సేల్ బిజినెస్ ఉండే, బాగా టర్న్ ఓవర్ మంచిగా ఉండే. సడన్గా చేంజెస్, గ్లాస్ నుంచి మొత్తం ఫైబర్కు షిఫ్ట్ అయిపోయింది. నాది మొత్తం డిస్ట్రిక్ట్ బిజినెస్ ఉండే, వరంగల్, ఖమ్మము, కరీంనగర్. నా బిజినెస్ అంతా డిస్ట్రిక్ట్ పైన డిపెండ్ అయింది కాబట్టి డిస్ట్రిక్ట్లో చేంజెస్ రాలేదు. నేను కొత్తగా ఇక్కడ పోలేక అక్కడ రాలేక చాలా ఇబ్బంది అయింది. అటు ఇటు టైం తీసుకొని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ మార్కెట్కి ప్రతి డిస్టిక్ వెళ్ళేసి వెంటనే బిజినెస్ని షిఫ్ట్ చేసేసిన. అంటే ఒకప్పుడు ఆ టైంలో మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మేము సీట్లో కూర్చొని బిజినెస్ మొత్తం చేంజ్ అయింది కాబట్టి నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి మార్కెటింగ్ చేసి ఎవ్రీ వీక్, ఒక వీక్ ఖమ్మం, ఒక వీక్ వరంగల్, ఒక కరీంనగర్ ఇట్లా వెళ్తూ మళ్ళీ బిజినెస్ బయట తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి రీటైల్ మార్కెట్కి వచ్చి మళ్ళీ చేంజ్ అయింది. అదే టైంలో మళ్ళీ నేను ఇప్పుడు రీటైల్ దానిలో హోల్సేల్ కమ్ రీటైల్, అంటే నా పాత కస్టమర్లు అడ్నే వస్తాయి ఉన్నారు నా, ఇప్పుడు హోల్సేల్ కమ్ రీటైల్ చేస్తున్నాను. మంచి బాగుంది.